नाम जनैर्वृतः नियतात्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गोष्पति कृशवाराशं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजम् राम गुणाभिराम दिनराजकुलाम्बुधिसोम तोयदस्याम दशानन प्रबल सैन्य विराम सुरारिगोत्रसुत्राम सुबाहु बाहुबलि दर्वतमः पटुतीव्रधाम निष्काम कुभ्रुल्ललाम गरकण्ठ सतीनुताम राघव उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिः आञ्जनेयम् रामो विग्रहवान् धर्मः साधुः सत्यपराक्रमः राजा सर्वस्य लोकस्य देवानामिव वासवः मङ्गलं कोसलेन्द्राय गुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् मङ्गलशासनपरै मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम् ॐ श्रीराम जय राम जय जय राम ఏదో అంటున్నారు కృష్ణకుమారి గారు, వినబట్టాలే. కృష్ణమూర్తి గారు మొదలు పెడదామా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కూడా చెప్పమనండి అంటున్నా. చెప్పండి. ఓం తత్సత్. అది వేరే ఇంకో దాంట్లో ఉంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమస్కారం. She has muted. నా వాయిస్ వినపడడం లేదా మేడం? వినపడలే, క్లారిటీ తోటి రావడం లేదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడైతే అసలే వినపడదు. కొంచెం అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి పెట్టుకున్నా ఒక రోజు ఆవిడ ఆపగానే చెప్పండి. అయ్యో ఫోన్లేండి.
కాదు ఆ ఒకసారి ఒకటే చదువుతుంటే ఎందుకంటే బోర్ రామాయణం కొడుతుంది. చెప్పేటప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుత్ర తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి కృతమస్తకాంజలిం పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వారి పరిపూర్ణలోచనం ఆ, వా- మారుతిం వాయిస్ మీది బ్రేక్ నమత అవుతోందండి. కుసుమ రాక్షసాంతకం. గారు, కుసుమ గారు వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. ఓకే, మొదలు పెడదామా? మనం మెల్లగా 6వ సర్గలోనికి వచ్చాము. 5వ సర్గ అత్యద్భుతమైనటువంటి సర్గ, 5వ సర్గ. అది పూర్తి చేశాము. అందులో చంద్రుడి యొక్క గమనము చాలా చక్కగా ఒక 7-8 శ్లోకాలే, ఎక్కువ కూడా ఏది లేదు. ఒక ఆ, 7-8 శ్లోకాల్లో చక్కగా వర్ణించాడు. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే చంద్రుడు ఆకాశంలో ఆ, తిరుగుతూ ఉన్నటువంటి, సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఆ గోష్ఠంలో ఉన్నటువంటి వృషభం లాగా, గోవులన్నిటి మధ్యలో తెల్లగా వెలిగిపోతున్నటువంటి ఆ వృషభం ఎలా ఉంటుందో గోపతి ఎట్లా ఉంటాడు అలా ఉన్నాడు అనుకుంటూ వర్ణించాడు. అలానే వెన్నెల పంజరంలో ఉన్నటువంటి హంసే తెల్లగా ఉంటుంది. ఇంకా వెన్నెల పంజరంలో ఉన్నటువంటి హంస ఎలా ఉంటుందో అలా ఉందన్నాడు. అంత అందంగా ఉంది, అంత మనోహరంగా ఉంది చూడడానికి అన్నాడు. తర్వాత ఇంకా ఆ, మందర కందరంలో, మందర ఆ, పర్వతపు కందరంలో, గుహలో మృగరాజు నించొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది అని వర్ణించాడు. అలా అసలు ఆ చంద్రుడు సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి, సూర్యుడిని దగ్గర నుంచి తేజస్సుని గ్రహించి, తనలో ఉన్నటువంటి మంచుతనాన్ని పోగొట్టుకొని చల్లదనాన్ని మాత్రం ఉంచుకొని, మంచు లేకుండా మంచుని వదిలేసి మంచుడికైనా దూరంగాను ఆ తెల్లగాను, ఇంకా తెల్లగాను, తర్వాత ఆ, దాని అతనిలో ఉన్నటువంటి మచ్చ కూడా ఆ, మెరిసిపోతూ ఉన్నట్టుగాను ఓ, కనబడుతుంది అన్నాడు. అలానే కొండ మీద కూర్చున్నటువంటి శిఖరం పైన కూర్చున్నటువంటి ఆ, మృగరాజులాగా ఉంది అన్నాడు. ఇలా రకరకాలుగా ఆ, వర్ణించాడు. రాజ్యం చేజిక్కించుకున్నటువంటి రాజు ఆ, ఎలా ఉంటాడో అలా వర్ణిస్తాడు. అలా ఉన్నాడు ఆ రాజు, మహారాజు అయినటువంటి వాడు, చక్రవర్తి అయినటువంటి వాడు అని వర్ణించి, ఆ చంద్రుడిని తర్వాత రాజగృహ రాజవీధిలో ఉన్నటువంటి ఆ గృహాలు, ఆ ఉమ్, రావణాసురుడి గృహానికి దగ్గరగా సమీపంగా ఆ ప్రాకారం లోపల ఉన్నటువంటి రావణాసురుడి యొక్క గృహ ప్రాంగణంలో, ఆ ప్రాకారంలో ఉన్నటువంటి గృహాలు అవి కూడా మరి చిన్న చిన్నవి ఏమీ కాదు. ఇప్పుడు మనకి పెద్ద ఇల్లు, ఒక మహా ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకుంటే ఆ పక్కన ఒక సర్వెంట్ క్వార్టర్ కడతారు. చాలా చిన్నగా బుజ్జిగా అలా ఉంటుంది. కానీ ఇక్కడ రా- ఈయన రావణాసురుడి యొక్క భవనపు ప్రాకారము, ఆ ప్రాకారం లోపల ఉన్నటువంటి భవనాలన్నీ ఎంతెంత ఎత్తైనటువంటి భవనాలు. ఆ భవనాలలో రాక్షసులు వాళ్ళు మెట్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అందులో ఆ, జబ్బలు చరుచుకుంటున్నారు. అది స్త్రీలు రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తున్నారు. వాళ్ళ అందెల చప్పుళ్ళు చక్కగా బయటికి వినిపిస్తున్నాయి. కొందరేమో వీణలు, కొంతమంది అమ్మాయిలేమో వీణలు వాయిస్తున్నారు. చక్కటి వస్త్రధారణలో ఉన్నారు. కొంతమంది ఆ పతివ్రతాలైనటువంటి స్త్రీలు ఆ, వాళ్ళ భర్తలతోటి రమిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ప్రియుల కోసం వెతుకుతున్నారు. కొంతమంది ఏమో ప్రియుడి ఇంటికి రాలేదని విచారంగా కూర్చొని ఈ, ఉన్నారు. వీళ్ళు కాక, ఇలా శృంగార రసకేళిలో తేలుతున్న వాళ్ళే కాక,
అక్కడ ఆ జపతప హోమాదులన్నీ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చక్కటి నడవడిక కలిగినటువంటి వాళ్ళు హోమాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ వాళ్ళంతా కూడా అటువంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, శ్రద్ధాసక్తులైనటువంటి వాళ్ళు, వినమ్రులైనటువంటి రాక్షసులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా సాయంకాలం అయ్యేటప్పటికి ఎలాగైతే పక్షులు గూటికి చేరుకుంటాయో అలా వాళ్ళు కూడా గూటికి చేరుకొని ఆ వ- ఆ, చేరుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఇంట్లో అలా ఉన్నారు. అలాంటి అందరినీ వెతుకుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రాసులు ఆ, ఉన్నారు అక్కడ. అందరూ పతివ్రతలైనటువంటి స్త్రీలు వాళ్ళు అట్లా అందరినీ గురించి అందరిలోనూ వెతుకుతూ 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 ఉంటే ఎక్కడా కూడా ఆయనకి సీతం సీతాదేవి జాడ కనిపించలేదు. సీతాదేవి ఎలాంటి ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి సీతాదేవి, ఉత్తమ కులంలో లో ఆ, ఆ, పుట్టినటువంటి భర్తకు భార్య ఆమె. భర్త యందు అత్యంత అనురాగం కలిగినటువంటి భార్య. భర్తను తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడనటువంటి ఆ భార్య అయినటువంటి సీతాదేవి మాత్రం అలాంటి పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ మాత్రం ఎక్కడ ఆ ఆ, కనపడలేదు. ఒక చక్కటి శ్లోకం మనము ఆ చదివాం గాని అప్పుడు ఇంకా గబగబా పూర్తి చేయాలనే తొందరలో చదువుకున్నట్లు అనిపించింది నాకు. అవ్యక్త లేఖామివ చంద్రలేఖాం పాంసు ప్రదిగ్ధమివ హేమలేఖాం శతప్రరూఢమివ బాణలేఖాం వాయు ప్రభిన్నమివ మేఘలేఖాం. ఎంత సీతాదేవి యొక్క సౌందర్యాన్ని ఎంత చక్కగా వర్ణించాడంటే అసలు ఆమె ఒక ఆ, అవ్యక్త లేఖమివ చంద్రలేఖ అవ్యక్తమివ కనబడటం లేదు. అంటే ఆమె కాంతి ఉంది. చంద్రుని ఉన్నటువంటి షోడశ కాంతులు ఆమెలో ఉన్నాయి. ఉన్నాయి కానీ ఒక ప్రతిపద్ దివసంలో గనక ఒక చంద్రలేఖ అలా సన్నగా కనపడుతూ ఉంటుందో అలా కనపడనట్టుగా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆమె ఆ చంద్రుని యొక్క రేఖలాగా ఉందన్నాడు. ఇంకా అంటే ఆ అమ్మాయి ఎంత నాజూకుగా ఆ, ఉన్నది, ఎంత కాంతివంతమైంది కానీ ఇంతకు ముందే చంద్రుణ్ణి గురించి అన్ని విధాలుగా అన్ని రకాలుగా వర్ణించి ఆ వర్ణించిన తరువాత ఈ చంద్రలేఖలాగా ఉన్నది అని అంటే మరి ఆ చంద్రుని యొక్క సొబగులన్నీ కూడా సీతాదేవిలో ఉన్నట్లే కదా. అట్లానే పాంసు ప్రతిగ్ధామివ హేమలేఖం. ఈ, ఆ, హేమలేఖ ఒక బంగారు కడ్డి, బంగారు తీగ. కడ్డీ అంటే బాలేదు, బంగారు తీగ. ఒక బంగారు తీగ గనక పాంసు ప్రదిగ్ధామి దుమ్ము ధూళి పడినట్లే అయితే దానికి విలువ కోల్పోదు. దుమ్ము ధూళి చేత ఆ, అది ఆవృతము అయి ఉంది. ఆ దుమ్ము చేత కప్పబడి ఉంది. కప్పబడి ఉన్నటువంటి హేమలేఖ బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంది. సన్నగా ఆ బంగారు మిసమిసలాడుతూ ఉండే మెరిసిపోయేటటువంటి పచ్చని పసిమి వర్ణంతో ఉన్నటువంటి బంగారు లేఖలాగా ఉంది. కానీ దానిపైన రాముడి కోసంకి విరహతాపంలో దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఆమె ఈ రావణాసురుడి చెరలో ఉండి ఎప్పుడు వచ్చి రాముడు తనని అక్కడి నుంచి ఈ చెర నుంచి విడిపించుకొని తీసుకొని వెడతాడా అని ఆ రాముడి కోసంకి ఆ రాముని యొక్క విరహ తాపంతో మాలిన్యమై ఆ మాలిన్యం అంతా ఒంటికి పూసుకున్నట్టుగా, అంటే ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ ఆ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె శరీరం అంతా ఆ ఒక ధూసరితము అయిపోయి ఉన్నట్లుగా ఉంది. ఇంకా క్షతప్రరూఢం ఇవ బాణలేఖ. బాణపు దెబ్బ తగిలితే ఇప్పుడు ఇక్కడ రావణాసురుడు తనను ఎత్తుకొని వచ్చేసాడు ఇక్కడికి అనేటటువంటి ఒక ఆఘాతం ఆమెకి తగిలింది.
ఆ ఆఘాతము తగిలితే ఆ మచ్చ ఎలా ఉంటుందో ఆ శరీరం మీద మంచి యోధుడికి యుద్ధరంగంలో గనక బాణపు దెబ్బ తగిలితే ఆ బాణపు దెబ్బలో ఉన్నటువంటి దెబ్బలో దెబ్బ తగిలినప్పుడు కారినటువంటి రక్తము అదంతా పోయి ఆ మచ్చ మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. అలా ఇక్కడ ఈ రావణ చెరలో ఉన్నటువంటి సీతాదేవి అలాంటి ఒక గుర్తులాగా ఈ విరహాన్ని అనుభవిస్తున్నటువంటి దాని గుర్తులాగా ఉంది. ఇంకా వాయు ప్రభిన్నమివ మేఘలేఖాం. మేఘలేఖ ఒక మేఘాల యొక్క వరుస అది పాంసు ప్రదిగ్ధమివ సారీ వాయు ప్రభిన్నమివ వాయువు గాలికి అలా పరుచుకుపోయి చెల్లాచెదరు అయిపోయి అంటే ఆమె పాపం ఎంత దుఃఖంలో ఉన్నది అని అంటే ఆ గాలికి ఆమె ఏ, ఛిద్రమైపోయి ఉన్నది. ఆమె మనస్సు, ఆమె హృదయము, ఆమె శరీరము అన్నీ కూడా ఆ ఆ ఎట్లా అయితే మేఘం గనక మేఘం గనక చెల్లాచెదరుగా అయిపోతుందో అట్లా ఆమె మనస్సంతా కూడా ఎక్కడెక్కడో చిందరవందరగా అయిపోయినట్లుగా ఉన్నది అని అంత అద్భుతమైనటువంటి శ్లోకము వర్ణించాడు. ఇంత బాగా చెప్పుకోలేదే అని అనిపించింది నాకు. అట్లాంటి సీతామ పశ్యన్ ఆ అటువంటి సీతను చూడలేకపోయానని హనుమంతుడు ఆ విచారంలో ఉన్నాడు. మహా విచారం, ఎంత విచారం అంటే ఆ విచారంలో నుండి అసలు బయటికి రాలేకపోతున్నాడు. ఆ రాముడి భార్య ఎంత బాధపడుతున్నది కదా, ఎక్కడ ఉన్నది ఆమెని, నేను ఎలా కనుగొనగలను ఆమెను, అసలు ఆమెను కనుగొని రాముడికి అప్పగించగలనా అని ఆయన చాలా విచారపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ దుఃఖం పడుతూ పడుతూ ఉన్నవాడు మళ్ళీ మరి ఆ హనుమంతుడు అలా దుఃఖంలో మునిగి ఉండేటటువంటి స్వభావం కాదు కదా అది అది ఒక్కసారి ఒళ్ళు దులుపుకున్నాడు. ఈ దుఃఖంతో గనక ఉన్నట్లయితే గనక నేను సీతాదేవిని వెతకలేను అనుకున్నాడు. లాభం లేదు, విచారిస్తూ కూర్చుంటే సీతాదేవి దొరకదు. మనకి ఏదైనా పనిని కార్యసాధకుడికి లక్షణం ఏంటి? కార్యసాధకుడు అయినటువంటి వాడు తనకున్నటువంటి ఉమ్, బుద్ధిని ప్రయోగించాలి, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రయోగించాలి. అవన్నీ చేసుకుంటేనే ఆ కార్యాన్ని అతడు సాధించగలడు. ఒక్కచోట ఆ కార్యానికి కొంచెం ఆఘాతం కలగగానే అయ్యో అనుకొని నిరుత్సాహపడిపోతే ఆ సాధించడము అసాధ్యం. సో అందుకని ఇప్పుడు ఇంకా మళ్ళీ అంత విచారపడినా చాలా సేపు ఆమె కోసంకి విచారపడినప్పటికీ కూడా మెల్లగా ఆ విచారం పడితే లాభం లేదు అనుకొని ఆయన లేచి ఇప్పుడు అది 6వ కాండలో మళ్ళీ అంతా మొత్తము ఆ రావణాసురుడి యొక్క భవంతులు అన్ని కూడా వెతుకుతూ ఉన్నాడు. స్తః నికామం విమానేషు విషణ్ణః కామ కామరూపధృత్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః. సహ అతడు ఆ హనుమంతుడు కామరూపధృత్, ఎట్లాంటి వాడు అంటే కామరూపధృత్, తన ఇష్టానుసారంగా ఎటువంటి రూపము ధరించాలి అని అనుకుంటే అటువంటి రూపము ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు. అది ఆల్రెడీ మనం చూసాము. ఎంత పెద్దగా అన్నా అవగలడు, ఎంత చిన్నగా అన్నా అవగలడు, ఏదైనా ఆ చేయగలడు, ఎంత దూరమైనా ఎగరగలడు ఆయన. అటువంటి కామరూపధృత్ తన ఇచ్ఛానుసారంగా ఎటు ఏ రూపం కావాలి అనుకుంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ హనుమంతుడు హనుమంతుడు నికామం, నికామం అంటే మిక్కిలిగా మిక్కిలిగా వి- వి- విషణ్ణ, దుఃఖితుడై, చాలా దుఃఖితుడు, అంత
ఆ సీతాదేవి కోసంకి వెతుకుతున్నాడు విమానేషు. అవన్నీ ఆ భవంతులు ఎలా ఉన్నాయి అని అంటే ఒక విమాన ఆకృతిలో ఉన్నాయి. అంటే ఈయనకి మొట్టమొదట ఎక్కడ చూశాడు? విమానంలో సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోవడమే చూశాడు. కాబట్టి మొట్టమొదటగా ఆ లోనే ఉందేమో అనుకోని ఆ విమానాలుగా ఉన్న వాటిలని వెతుకుతున్నాడు. ఆ విమానాల ఆకృతిలో ఉన్నటువంటి ఆ భవనాలు, అట్లాంటి ఆ విమానాకృతిలో ఉన్నటువంటి ఆ భవనాలన్నింట్లలో నికామం వెతికి విషణ్ణః, విషణ్ణుడు, నికామం విషణ్ణః, అత్యధికంగా విషణ్ణః, విషణ్ణవదనుడై అత్య దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే, అత్యంతంగా దిగులు చెందినటువంటి వాడే, విచారపడుతున్నటువంటి వాడే. అంటే అంతా వెతుకుతున్నాడు. ఇక్కడే రకరకాల గృహాలు, విమానాకృతిలో ఉన్నటువంటి ఆ రకరకాల గృహాలన్నిట్లలో వెతుకుతున్నాడు. ఎక్కడ వెతికినా ఆయనకి సీతాదేవి కనబడటం లేదు. ఆ కనబడకపోవడం చేత మహా విషణ్ణుడై, దిగులు చెందిన వాడై, పునః ఇంక లాభం లేదు, మళ్ళీ మనం వెతికి తీరాల్సిందే. ఒకసారి వెతికితే దొరకకపోతే మళ్ళీ ఇంకోసారి వెతికి చూద్దాం అనుకున్నాడు. అనుకొని పునః లంకాం లాఘవేన సమన్వితః విచచార. లాఘవేన సమన్వితః, ఇలా లాభం లేదు, మనం చాలా నేర్పుగా, లాఘవత్వంతోటి, చాలా లాఘవంతోటి, చాలా జాగ్రత్తతోటి, చాలా శీఘ్రంగా, తొందరగా, లాఘవము అని అంటే శీఘ్రము అని కూడా అర్థం. శీఘ్రంగా, చాలా నేర్పుగా, చాలా నేర్పుగా ఆ సీతాదేవి కోసంకి మనం వెతకాలి అనుకొని లాఘవేన సమన్వితః, ఆ నేర్పుతో, శీఘ్రత్వంతో కూడిన వాడే పునః లంకాం విచచార. మళ్ళీ తిరిగి లంకాం విచచార. లంక అంతా మళ్ళా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ అంతా ఇక్కడే ఎక్కడో ఉండాలి సీతాదేవి అనుకొని మళ్ళీ ఆమె కోసంకి వెతకడము మొదలు పెట్టాడు. ఎందుకంటే మొదట వెతికాడు, దొరుకుతుందేమో తొందరగానే అనుకున్నాడు. స్త్రీలందరూ కనబడుతూ ఉన్నారు, అందమైనటువంటి ఆడవాళ్ళందరూ కనబడుతున్నారు. ఆ అందమైనటువంటి ఆడవాళ్ళందరూ కనబడుతుంటే ఆ అందమైన ఆడవాళ్ల మధ్యలో సీతాదేవి ఉందేమో అనుకున్నాడు. కానీ ఎంతమంది అందగత్తల్ని చూస్తున్నా కానీ సీతాదేవికి ఉన్నటువంటి సౌందర్యము ఎవరికి అక్కడ కనపడటం లేదు. ఆ రామపత్నికి, రాముడి భార్యకి రామ విరహంలో ఉన్నటువంటి సీతాదేవికి ఉన్నటువంటి సౌందర్యం లాంటి సౌందర్యం ఎక్కడ కనబడటం లేదు. ఇంకా మెల్లగా అట్లా వెళ్తూ ఆససాద అథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం. అథ అంత వెతకాలి మళ్ళీ, నేను వెతికి చూడాలి ఎక్కడ సీతాదేవి ఉన్నదో అని మళ్ళీ వెతికి తీరాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత, నిర్ణయించుకున్న తర్వాత, లక్ష్మీవాన్, లక్ష్మీవంతుడైనటువంటి ఇతడు, అంటే శోభతోటి కూడి ఉన్నటువంటి వాడు. అంత అంటే నిరాశాసక్తుడు కాదు, నిరాశ లేకుండా ఆ ధైర్యంతో కూడినటువంటి వాడు. ఆ లక్ష్మి శోభ, ప్రకాశము, కాంతి కూడినటువంటి అతడు రాక్షసేంద్ర నివేశనం ఆససాద. మెల్లగా రాక్షసేంద్ర నివేశనం, ఆ రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని యొక్క, రాక్షసుల రాజైనటువంటి రావణాసురుని యొక్క నివేశనం, నివాసానికి ఆససాద చేరాడు. మళ్ళీ అక్కడికే ఆ రావణాసురుడి ఇంటికే చేరాడు. ఆ రావణాసురుడి ఇల్లు ఎలా ఉందంటే ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృత. ప్రాకారేణ, ఆ ప్రాకారం, రావణాసురుడి యొక్క ఇంటి యొక్క ప్రాకారం, కాంపౌండ్ వాళ్ళ అంతా కూడా అర్కవర్ణేన భాస్వరేణ, సూర్యుని యొక్క అర్కవర్ణేన, అర్కుడు తెల్లవారుజామున వస్తూ ఉన్నటువంటి ఆ తెలివెలుగుల కాంతులు, ఆ తెలివెలుగుల కాంతులు ఎలా అయితే బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటాయో ఆ బంగారపు కాంతుల్లో భాస్వరేణ అభిసంవృతం, ఆ భాస్వర వర్ణంతో, అంటే ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ అర్కవర్ణంతో, సూర్యుని కాంతితోటి, ఆ బంగారపు రంగు కలిగినటువంటి ఆ సూర్యుని కాంతితోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ రావణాసురుడి గృహాన్ని ఆససాద ఆయన
చేరాడు. ఆశసాగ మెల్లగా ఆ భవనం దగ్గరికి చేరాడు. ఆ ఆ భవనం అంతా ఫాంట్ మాటి మాటికి చిన్నదైపోతుంది. ఏమైతోంది ఇవాళ? రక్షితం రాక్షసైర్భీమైః సింహైరివ మహద్వనం సమీక్షమాణః భవనం చకాశే కపికుంజరః. ఆ భవనాన్ని చూస్తున్నాడు. ఆ రావణాసురుడి భవనం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ ప్రాకారం దగ్గరికి, ఆ, ప్రాకారం అంతా బంగారపు రంగులతోటి మెరిసిపోతూ ఉన్నది. ఆ మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ భవనం అంతా కూడా రక్షితం రాక్షసై భీమై రాక్షసై రక్షితం. అది మొత్తం కూడా కపలాదారులంతా కూడా భీమై రాక్షసై భయంకర ఆకారంతో ఉన్నటువంటి భయంకరాకార భీకరులైనటువంటి రాక్షసులతోటి రక్షితం రక్షితం రక్షింపబడుతూ ఉంది, కాపలా కాయబడుతూ ఉన్నది. ఎట్లాగంటే సింహైరివ మహద్వనం, గొప్ప వనము, మహద్వనం గొప్ప వనం గనక ఏ విధంగా అయితే సింహైహి ఇవ సింహాలతోటి కాపాడబడుతూ ఉంటుందో, ఆ సింహాలతోటి ఆవరింపబడి ఉంటుందో, అట్లా ఈ రావణాసురుడి భవనం అంతా కూడా భీమైహి రాక్షసైహి భయంకరమైనటువంటి రాక్షసుల చేత రక్షితం రక్షింపబడుతూ ఉన్నది. అటువంటి భవనం సమీక్షమాణ ఆ భవనాన్ని చూస్తూ సమీక్షించి చూస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏ మూలల ఎక్కడ కనిపిస్తుందో పరిశీలించి మరీ చూస్తున్నాడు. సమీక్షమాణ పరిశీలించి చాలా జాగ్రత్తగా. ఇందాక ఒకసారి చూశాడు, చూస్తే సీతాదేవి కనపడలేదు. మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాడు. ఈసారి దీక్షగా పరిశీలించి మరీ చూస్తూ ఉన్నాడు. పరిశీలించి చూస్తూ ఆ కపికుంజరుడు చకాశే, ఆయన కూడా చాలా ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ భవనం వెలిగిపోతుంది. ఆ భవనంలో ఎక్కడ సీతాదేవి ఉందో అని ఆ పరిశీలన పూర్వకంగా చూస్తూ ఆయన ఆ హనుమంతుడు కూడా ప్రకాశమానుడుగా ఉన్నాడు. రూప్యకోపహితై రూప్యకోపహితైః చిత్రైః తోరణైర్హేమభూషితైః విచిత్రాభిః కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరావృతం. ఆ భవనాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటే చుట్టూరా ఉన్నటువంటి ఆ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ భవనాలన్నీ కూడా రూప్యకోపహితైః రూప్యకములు అంటే వెండి వెండి చేత ఉపహితములు, వెండి చేత తాపడాలు చేయబడినటువంటి, వెండి చేత అద్దబడినటువంటివి. చిత్రై తోరణై చిత్ర విచిత్రములైనటువంటి తోరణాల
తోటి హేమభూషితై, రకరకాలైనటువంటి బంగారపు రంగులో ఉన్న బంగారంతో చేసినటువంటి తోరణాలతోటి భూషితై అలంకృతమైనటువంటి ఆ ఇళ్ళు. ఈ అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా ఆ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ ఇళ్ళు, ఆ భవంతులు అవన్నీ కూడా వెండి చేత అద్దబడి, వెండితో కవర్ కోటింగ్ వెండితోటి చేయబడి, బంగారు రకరకాలైన బంగారుతోటి రకరకాల విచిత్రములైనటువంటి తోరణాలతోటి కూడినవి అయి విచిత్రాభిహి కక్ష్యాభిహి, విచిత్రములైనటువంటి కక్ష్యాభిహి కక్షలు, మా ఇంట్లో ఉండేటటువంటి రకరకాలైనటువంటి గదుల ముందున్నటువంటి బాల్కనీస్, కక్షలు, ఆ కక్ష్యాభిహి ఆ రకరకాలైనటువంటి ఆ బంగారు వాకిళ్ళ తోటి ద్వారై, రకరకాలైనటువంటి ద్వారాలతోటి, ఒక చాలా పెద్ద పెద్దవైనటువంటి ద్వారాలు, ఆ బంగారంతో చేసినటువంటి రకరకాలైనటువంటి ఆ ద్వారాలతోటి రుచిరై ఆవృతం, చాలా సుందరంగా, అత్యంత సుందరంగా ఉన్నటువంటి ఆ భవనాల్ని చూశాడు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 శ్లోకాలు ఆ భవనాన్ని గురించినటువంటి వర్ణన. ఆ రుచిరై ఆవృతం, చాలా అవన్నీ కూడా అత్యంత సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ద్వారాలతోటి, తోరణాలతోటి, వాకిళ్లతోటి, బంగారు తోరణాలతోటి, వెండి తాపడాలతోటి అలంకరింపబడి ఉన్నాయి. అటువంటి భవనాల్ని చూశాడు. చూసి గజాస్థితై మహామాత్రై శూరై విగతశ్రమై ఉపస్థితం అసంహార్యై హయై స్యందనాయాయిభిః. మరి ఎంత మరి పెద్ద ప్రాంగణము, మరి ఆ రావణాసురుడి యొక్క భవంతి ఉన్న ప్రాంగణము. అక్కడ ఉన్నటువంటి కాపలాదారులందరూ కూడా, సైనికులు అందరూ కూడా, రాక్షసులందరూ కూడా, భీకరాకారులైన రాక్షసులు కాపలాలు కాస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళు గజాస్థితై మనోహరై, గజాస్థితై మహామాత్రై, మహామాత్రుడు అంటే ఏనుగు నడిపేవాడు. ఆ గజాస్థితై ఏనుగుల పైన, పెద్ద పెద్ద ఏనుగుల పైన కూర్చుని ఉన్నటువంటి మహామాత్రుల చేత, శూరై విగతశ్రమై, వాళ్ళు అలా కాపలా కాస్తున్నారు కదా, ఆ ఏనుగు మీద అలా తిరుగుతూ ఉన్నారు కదా, అలసిపోయారా అంటే నో, విగతశ్రమై, ఏ మాత్రము శ్రమ అలసట లేనటువంటి ఆ శూర వీరులైనటువంటి రాక్షసులు అదంతా కూడా ఏనుగుల పైన కూర్చొని అదంతా ఆ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అట్లా తిరుగుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఉపస్థిత అసంహార్యై హయై స్యందనయాయిభిః, కొంతమంది ఏమో స్యందనయాయిభిః, స్యందనం అంటే రథంలో వెళ్తూ ఉన్నారు. రథాన్ని తీసుకొని, అంటే మనకి గనక పోలీసులు మోటార్ సైకిల్ మీద, కార్లలోనూ నడిచి అలా తిరుగుతున్నట్టుగా అక్కడ స్యందనయాయిభిః, స్యందనం పైన గుర్రాల ఏనుగు రథాల పైన రథములు నడుపుతున్నటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఉపస్థిత అసంహార్యై హయై, వాళ్ళ రథానికి హయై ఏనుగులు అశ్వముల చేత ఉపస్థిత అసంహార్యై, అవి కట్టివేయబడయి, అసంహార్యై చంపడానికి సాధ్యం కానటువంటివి, అసంహార్యై సంహరించడానికి సాధ్యం కానటువంటి, వీలు కానటువంటి, ఆ సంహరింప శక్యం కానటువంటి అశ్వాలను పూంచిన అంటారు కదా గుర్రాలు కడితే, ఆ పూంచినటువంటి ఆ రథాలని అధిష్ఠించి వాళ్ళు కొంతమంది సంచరిస్తున్నారు, కొంతమంది ఏనుగుల మీద తిరుగుతూ ఉన్నారు. వీరులైనటువంటి వాళ్ళు, శూరులైనటువంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా ఏనుగుల పైన కూర్చొని ఆ ప్రాంతాన్నంతా కూడా తిరుగుతూ ఉన్నారు. కొంతమంది రథాల మీద తిరుగుతూ ఉన్నారు. ఆ రథాలకి చక్కటి అశ్వాలు,
సంహరించడానికి, చంపడానికి శక్తి అంటే చాలా పటుత్వం కలిగినటువంటి ఆ అశ్వాలు కట్టినటువంటి పూనినటువంటి ఆ ఉమ్, క- రథ రథాలు మీద తిరుగుతూ ఉన్నారు వీర శూరులైనటువంటి రాక్షసులు. తర్వాత సింహ వ్యాఘ్ర సింహ వ్యాఘ్ర తనుత్రాణై దంతకాంచన రాజతై ఘోష ఘోషవద్భిః విచిత్రైః సదా విచరితం రథై. రథాలన్నీ ఎలా ఉన్నాయి, ఇంకా ఆ రథాలన్నిట్లలోనూ సింహ వ్యాఘ్ర తనుత్రాణై, ఆ సింహాల యొక్క ఆ వ్యాఘ్ర వ్యాఘ్ర పులుల యొక్క తను, వాటి యొక్క శరీరం యొక్క, అంటే వాటి యొక్క శరీరం నుంచి తీసినటువంటి ఆ చర్మము తోటి చేయబడినటువంటి త్రాణై కవచాలు. ఆ కవచాలన్నీ రథంలో అన్ని పెట్టి ఉన్నాయి అన్నమాట. ఈ కవచాలు అలాంటివన్నీ, ఆ కవచాలు సింహం యొక్క చర్మంతో, వ్యాఘ్రముల యొక్క చర్మాలతోటి, పులుల యొక్క చర్మాలతోటి నిర్మించినటువంటి తయారు చేసినటువంటి ఆ కవచాలు ఉన్నాయి. దంతకాంచన రాజతై, ఇంకా ఏనుగు దంతాలతోటి, కాంచన బంగారంతో, రాజతై రాజతై వెండితోటి చెయ్యబడినటువంటి కవచాలు కూడా ఆ రథంలో పెట్టబడి ఉన్నాయి. ఘోష ఘోషవద్భిః విచిత్రైః సదా విచరితం రథై. ఆ రథై, ఆ రథంలో వాళ్ళు సదా అస్తమానము మాటి మాటికి, అంటే రథాన్ని నిలిపేసి అక్కడ కూర్చోటం లేదు. విచరితం, వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఆ రథై, ఆ రథాలతోటి తిరుగుతూ ఉన్నారు. అవి ఘోషవద్భిః విచిత్రైః, అవి విచిత్రములైనటువంటి ఘోషవద్భిః ఘోషలు, చప్పుళ్ళు చేస్తూ ఉన్నాయి. మనకి పోలీసు వ్యాన్ వస్తూ ఉంటే సౌండ్ వస్తా హార్న్ కొడతారు కదా, అట్లా ఈ రథాలు తిరుగుతూ ఉంటే ఆ రథాల అన్ని కూడా అక్కడ రకరకాలైనటువంటి ధ్వనులను చేస్తూ ఆ ప్రాంగణం అంతా కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటిలలో ఈ సింహాల కవచాలు అలాంటివన్నీ కూడా బంగారు వెండి తోటి చేసినటువంటి విచిత్రములైనటువంటి కవచాలన్నీ అందులో అమర్చి ఉన్నాయి. అంటే వాళ్ళకి అవన్నీ కావాలి కదా. ఎక్కడైనా సడన్ గా ఏదైనా యుద్ధం వచ్చింది అని అంటే వాళ్ళకి అవన్నీ కూడా ఇవాళ సంథింగ్ ఏదో రాము. బహురత్న సమాకీర్ణం పరార్ధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం. ఇంకా ఆ రథాలన్నీ కూడా బహురత్న సమాకీర్ణం, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి రత్నాలతోటి సమాకీర్ణం, అవంతా కూడా నిండి ఉన్నాయి. ఆ రథం అంతా కూడా రకరకాలైనటువంటి రత్నాలతోటి నిండి ఉన్నాయి. ఇంకా పరార్ధ్యాసన భాజనం, ఇంకా అందులో ఆ రథంలో పరార్ధ్యాసన భాజనం, పరార్ధ్యాసన పరార్ధ్యం అంటే అమూల్యములైనటువంటి లెక్కలైనటువంటి ఆసన భాజనం, ఆసనాలన్నీ కూడా అందులో పెట్టబడి ఉన్నాయి. ఆ రథంలో ఆ చక్కటి ఆసనాలన్నీ కూడా, చక్కటి అమూల్యమైనటువంటి ఆసనాలన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. మహారథ సమావాసం మహారథ మహాస్వనం. ఆ మహారథ సమావాసం, ఈ ఈ ఈ రథాలన్నీ కూడా మహారథులు అని అంటే అతిరథులు, మహారథులు, అలా కేటగిరీస్ ఉంటాయి కదా. ఆ మహారథులు ఒకటేసారి 10,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు మహారథు. మహా లేదా నేను ఒకసారి వెరిఫై చేసుకొని మరీ చెప్తాను.
నాకు గుర్తున్నంత వరకు అయితే 10-11 వేల మంది సైన్యంతో ఒకటేసారి యుద్ధం చేయగలిగినటువంటి వాడు మహారథుడు. ఆ మహారథ సమావాసం, ఆ మహారథులైనటువంటి వాళ్ళు ఆ సమావాసం అక్కడ అందులో నివాసము ఉండేటటువంటి ఆ రథాలు మహారథ మహాస్వనం. ఆ గొప్పవైనటువంటి ఆ రథాలన్నీ కూడా మహాస్వనం, గొప్పవైనటువంటి స్వనం, ధ్వనిని చేస్తూ ఉన్నాయి. ఆ అక్కడ ఆ రథంలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే అందులో ఆ, ఆస ఆసనాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కాపలా అక్కడంతా తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆ రథాల్లోనే ఉన్నాయి. అంతటువంటి ఆ భవనాలలో అంతంత పెద్ద పెద్ద రథాలు, ఆసనాలు, ఆ కవచాలు అవన్నీ కూడా ఉన్నాయి. అటువంటి రథాలన్నీ కూడా మహాస్వనం, గొప్ప స్వనము, గొప్ప ధ్వనిని చేస్తూ ఉన్నాయి. దృశ్యశ్చ పరమోదారైః తైః తైః మృగపక్షిభిః వివిధైః బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః. అసలు రావణాసురుడు ఇంత అద్భుతమైనటువంటి ఆ, ఆ, కళ కలిగినటువంటి వాడు, ఇంత అద్భుతంగా తన రాజభవనాన్ని నిర్మించుకున్నటువంటి ఏ, వాడు. దృశ్యైః పరమోదారైః తైః తైః మృగపక్షిభిః తైదైహి ఆయాయా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృశ్యై, చూడడానికి చాలా అందంగా కనిపించేటటువంటివి. పరమోదారై, పరమ ఉదారమైనటువంటివి, చాలా గొప్పవైనటువంటివి. మృగపక్షివి, మృగాలును పక్షులు, లైక్ జింకలు ఉంటాయి, చాలా చూడటానికి అందంగా ఉంటాయి. నెమళ్ళు ఉంటాయి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చిలుకలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇట్లా కొన్ని రకాలైనటువంటి పక్షులు, కొన్ని రకాలైనటువంటి మృగాలు, ఇవి మనకి చూడ చక్కనివి పరమోదారై, పరమ ఉదారై, చాలా అందమైనవి, చూడ చక్కనైనటువంటివి. ఆ రకరకాలైనటువంటి మృగపక్షిభి వివిధై బహుసహస్రై, రకరకాలవి, బహుసహస్రై, చాలా వేల కొలది, పరిపూర్ణం సమంతతః, ఆ ప్రాంతం అంతా నింపి ఉన్నాయి. అంటే ఆ డెకరేటివ్ పీసెస్ ఎంత పెట్టుకున్నారు అంటే ఆ అలంకరణ కోసంకి రకరకాలైనటువంటి మృగాలు, పక్షులు, వాటితోటి చేసినటువంటి చూడదగ్గటువంటివి, అందమైనటువంటివి, వేల కొలది, బహుసహస్రై, వేల కొలది, వివిధములైనటువంటి మృగపక్షులన్నిటి చేత ఆ భవంతులన్నీ కూడా పరిపూర్ణం సమంతతః చుట్టూరా అంతా కూడా పరిపూర్ణం, కంప్లీట్ గా నిండి ఉన్నాయి. అక్కడంతా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఆ ప్రాంతం అంతా గమనించి చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి మృగాల యొక్క మృగాలతోటి అలంకరింపబడి ఉన్నది. ఇంకా వినీతైః అంతఃపాలైశ్చ రక్షోభిః సురక్షితం ముఖ్యాభిః చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. ఇంకా వినీతైః అంతపాలైః అని అంటే ఆ రాజ్యం యొక్క చివరి భాగాలు, దాని రక్షకులను అంతఃపాలు అంటారు. అంటే సరిహద్దు ప్రాంతంలో రక్షణ కోసంకి ఉంచినటువంటి వాళ్ళని అంతఃపాలులు అంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ అంతఃపాలులు కూడా ఇక్కడ మధ్యలో వచ్చి ఉన్నారు. ఇక్కడ వినీతులైనటువంటి వాళ్ళు సుశిక్షితులైనటువంటి వాళ్ళు. అంటే రాజుకి ఎప్పటికీ కూడా ఆ ఎదిరించినటువంటి వాళ్ళు, రాజుకి నమ్మకంగా పనిచేసేటటువంటి వాళ్లే తప్ప గాని రాజుని వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు కారు. అలాంటి వినీతులైనటువంటి వాళ్ళు, చక్కగా శిక్షణని ఇవ్వబడినటువంటి అయినటువంటి అంతపాలుల చేత, అంతపాలులు అంటే సరిహద్దు ప్రాంతాలని పరిపాలించే వారి చేత, రక్షోభి, అటువంటి రక్షోభి
రక్షించుల రాక్షసుల చేత అంతపాలై రక్షోభి, ఆ అంతపాలులైనటువంటి మధ్య ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి సరిహద్దు ప్రాంతాలని పాలించేటటువంటి రక్షించేటటువంటి వారి చేత రాక్షసుల చేత సురక్షితం. అదంతా ఆ ప్రాంతం అంతా కూడా చాలా సురక్షితంగా ఉంది. ఎక్కడి నుండి ఏ ఆపద కూడా రాకుండా అది కట్టుదిట్టంగా చేయబడి ఉంది. ముఖ్యాభిహి చ వరస్త్రీభిహి, ఇంకా అక్కడ ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వరస్త్రీభిహి చాలా గుణవంతులైనటువంటి స్త్రీలు, శ్రేష్ఠ జాతికి చెందినటువంటి స్త్రీలు, ఉత్తములైనటువంటి వరస్త్రీవి, ఉత్తములైనటువంటి స్త్రీలతోటి పరిపూర్ణం సమంతత. అదంతా ఆ ప్రాంతం అంతా కూడా నింపబడి ఉన్నది. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివాసం నివేశనం వరాభరణ నిర్హాదై సముద్రస్వన నిక్స్వనం. ముదిత ప్రమదారత్నం, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరస్త్రీవి, ఆ వరస్త్రీలు, ఆ శ్రేష్టములైనటువంటి స్త్రీలు, ఆ ఉత్తములైనటువంటి ఆ స్త్రీలు, వాళ్ళంతా కూడా ముదిత ప్రమదారత్నం, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆ స్త్రీ రత్నాలు అక్కడ అందరు ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా అందుతున్నటువంటి భోగములన్నీ అందుతున్నటువంటి ఆ ఎంతో మంది ఆ ఉత్తములైనటువంటి స్త్రీలు ఆ ప్రాంతంలో అంతా కూడా నివసిస్తూ ఉన్నారు. ముదితాహ చాలా ఆనందంతో ఉన్నటువంటి ప్రమదారత్నం, ఆ ప్రమదారత్నాలు స్త్రీ రత్నాలందరూ కూడా రాక్షసేంద్ర నివేశనం, ఆ రాక్షసేంద్రుని యొక్క నివాస ప్రాంతంలో వరాభరణ నిర్హాదై, వాళ్ళు వాళ్ళు ఎంత సంతోషంతో ఆనందంతో నృత్యాలు అవి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కూడా వాళ్ళు గలగలగల చప్పుడు చేసుకుంటూ ఆ ప్రాంతం అంతా తిరుగాడుతూ ఉంటే వరాభరణ నిర్హాదై, వాళ్ళ ఆభరణాలన్నీ కూడా చక్కటి అందమైనటువంటి వాళ్ళ ఆభరణాలన్నీ కూడా నిర్హాదై, అవన్నీ కూడా చప్పుళ్ళు చేస్తూ ఉన్నాయి, గలగలలాడుతూ గజ్జలు చప్పుళ్ళు చేస్తున్నాయి, చేతుల గాజులు చప్పుళ్ళు చేస్తున్నాయి, కంకణాలు చప్పుళ్ళు చేస్తున్నాయి, నడుముకున్న వడ్డాణము చప్పుడు చేస్తుంది. అలా అవి ఒక్కొక్క ఆభరణము చేసేటటువంటి ధ్వని ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా వరాభరణ నిర్హాదై, ఆ ఆభరణములు రకరకాలైనటువంటి ఆభరణాలు రకరకాలైనటువంటి ధ్వనులు చేస్తున్నటువంటివి. ఎలా ఉంది అంటే సముద్రస్వన నిస్వనం, సముద్రస్వనం, సముద్ర ధ్వని ఎలా ఉంటుందో అట్లాంటి ఉత్తమమైనటువంటి నిస్వనం, అటువంటి శబ్దము, ఆ సముద్రపు ధ్వని, సముద్రం యొక్క శబ్దం ఎట్లా ఉంటుందో, సముద్రం యొక్క ధ్వని ఎలా ఉంటుందో అటువంటి ఆ ధ్వనిని పోలినటువంటి ధ్వనిని చేస్తూ ఉన్నటువంటి ఆభరణాలతోటి ఆనందంగా ఆ స్త్రీలందరూ కూడా ఆ ఉత్తమోత్తమురాళ్ళైనటువంటి ఆ స్త్రీలు ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చ అగరుచందనై మహాజనై సంకీర్ణం సింహైరివ మహద్వనం. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చ అగరుచందనై, రాజగుణ సంపన్నం, అక్కడ ఉన్నటువంటి ఆ జనులు ఆ వాళ్ళంతా కూడా గుణ సంపన్నం, రాజగుణ సంపన్నం, రాజులకు ఎటువంటి గుణాలు ఉండవలెనో అటువంటి రకములైనటువంటి గుణాలతోటి కూడి ఉన్నటువంటి వాడు, అందరూ కూడా ఆ రాజ చిహ్నాలన్నీ కూడా కూడి ఉన్నటువంటి ఆ ముఖ్యులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా అగరుచందనై, చక్కగా ఒంటికంతా కూడా అగరుచందనాలు పూసుకొని, సాయంకాలం అయ్యింది, ప్రదోష కాలం అయింది. ప్రదోష కాలము అని అంటే మరి కొన్ని దోషాలన్నింటినీ చూపించేది,
వెన్నెల రాత్రి అయితే మాత్రం దోషాలన్నిటినీ తొలగించేది. అటువంటి ఆ పరమ భగవంతుడైనటువంటి ఆ చంద్రుడు అలా వెడుతూ ఉంటే ఆ వెన్నెల కాంతులలో వీళ్ళందరూ కూడా స్త్రీలందరూ కూడా ఆనందంతోటి సంబరం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ సముద్ర ధ్వని లాంటి ధ్వనిని చేస్తూ. అయితే మరి కొంతమంది పురుషులందరూ అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ రాజగుణ సంపన్నం. రా రాజగుణాలతోటి ఈ అంతఃపాలులు ఉన్నారు కదా! కొంతమంది సరిహద్దు ప్రాంతాలలో ఉండేటటువంటి రాజులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి రక్షణ కోసంకి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజగుణ సంపన్నం. రాజులకు గుణ గుణములు ఏవైతే ఉంటాయో ఛత్రచామరాదులు మొదలైనవి ఉంటాయి కదా! అటువంటి వాటన్నిటితోటి కూడి ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా అగరు చందనైః అగరు చందనైః అగరు, చందనము అవన్నీ కూడా ఒంటికి అతి శ్రేష్టములైనటువంటి చందనాలన్నీ కూడా ఒంటికి లేపనములు చేసుకున్నటువంటి చేసుకున్నటువంటి మహాజనైః సమాకీర్ణం. మహాజనైః గొప్ప జనసమూహముతోటి గొప్ప జనసమూహంతోటి అందరిలోనూ పలుకుబడి కలిగినటువంటి వారితోటి గొప్పవారైనటువంటి వాళ్ళు, గౌరవింపదగినటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి ఆ జనుల చేత సమాకీర్ణం. ఆ ప్రాంతమంతా కూడా సమాకీర్ణం. ఆ ప్రాంతమంతా నిండి ఉన్నది. సింహైరివ మహద్వనం. సింహాలతోటి ఎలా అయితే పెద్ద వనమంతా కూడా నిండి ఉంటుందో, ఆ అరణ్యమంతా నిండి ఉంటుందో అలా ఇక్కడంతా కూడా నిండి ఈ ప్రాంతమంతా కూడా నిండి ఉన్నది. ఇంకా భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైః సదా. అక్కడ అంతా వాళ్ళు ఎవ్వరూ నిశ్శబ్దంగా ఉండడం లేదు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆనందంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ధ్వనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ రకరకాలైనటువంటి ధ్వనులు చేస్తున్నప్పుడు భేరి మృదంగా విహీరుతం అంతా అక్కడ చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. భేరి మృదంగాలు. భేరి అంటే ఇట్లా కొట్టేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మృదంగం. మృదంగముల యొక్క ఋతం, ఆ ధ్వనులు అక్కడంతా వినిపిస్తూ ఉన్నాయి. శంఖ ఘోష నినాదితం. ఇంకా శంఖాల యొక్క ఘోషము, వాటి యొక్క ధ్వని నినాదితం. అదంతా కూడా ఆ నాదాలతోటి ఆ ప్రాంతమంతా కూడా ధ్వనిస్తూ ఉంది. ఆ ప్రాంతమంతా కూడా భేరీ నాదాలతోటి, మృదంగ నాదాలతోటి, శంఖనాదాలతోటి అలా ఇంతకు ముందు అమ్మాయిల యొక్క అందెల సవ్వళ్లతోటి ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరి యొక్క ఈ రకరకాలైనటువంటి వాయిద్యముల యొక్క ధ్వనులతోటి అది ప్రాంతమంతా కూడా ఆ నినదిస్తూ ఉన్నది. నినదిస్తూ ఉన్నది. అలాంటి చోట్లేనే ఇంకా కొంతమంది రాక్షసులు మాత్రము పర్వహుతం, నిత్యార్చితం పర్వహుతం. నిత్యార్చితం నిత్యము ప్రతిరోజు ప్రతినిత్యము చేసేటటువంటి పూజలలో పర్వహుతం పర్వదినాలలో చేసేటటువంటిది. పర్వదినాలు అని అంటే పౌర్ణమి అమావాస్యలను పర్వదినాలు అంటారు. పౌర్ణమి అమావాస్యలలో హుతం పూజితం, ఆ హోమము చేత ఆ హోమాలతోటి పూజ చేస్తూ ఉన్నటువంటి రాక్షసైః సదా ఎల్లప్పుడూ కూడా ఆ రాక్షసుల చేత ఆ నిండి ఉన్నటువంటి, అంటే ఆ పౌర్ణమి నాడు హోమాలు హోమాలు ఇత్యాదికముల చేత పూజలు చేస్తూ ఉన్నటువంటి రాక్షసులని కూడా అక్కడ హనుమంతుడు చూశాడు. సముద్రమివ గంభీరం సముద్రమివ నిక్స్వనం మహాత్మనో మహద్వేష్మ మహారత్న పరిచ్ఛదం. సముద్రమివ గంభీరం.
ఇంకా అక్కడ ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉందంటే సముద్రమేవ గంభీరం, సముద్రంలాగా అతి గంభీరంగా ఉంది. సముద్రమేవ నిస్వనం, ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాడు వరుసగా ఎట్లా సముద్రంలాగా ధ్వనులు, రకరకాలైనటువంటి ధ్వనులు, ఆ సముద్రం ఎటువంటి అలలతోటి ఎటువంటి ధ్వనులు చేస్తుందో అటువంటి ధ్వనులను చేస్తూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతము అంతా. భేరీ ధ్వనులు, మృదంగ ధ్వనులు, అందెల ధ్వనులు, అలాంటివన్నీ కూడా. మహాత్మనః మహద్వేష్మ మహారత్న పరిచ్ఛేదం. మహాత్మనః గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వారి యొక్క మహద్వేష్మ, ఆ మహాత్మనః మహద్వేష్మ, మహాత్ముడైనటువంటి అంటే ఈ వీళ్ళ ఈ ఇంతమంది గొప్ప వాళ్ళందరివి ఆ గృహాలన్నీ అక్కడ ఉండంగా ఆ వాళ్ళల్లో మహాత్ముడైనటువంటి అతి గొప్పవాడైనటువంటి ఆ రావణాసురుని యొక్క మహద్వేష్మ. మరి సహజంగా వాళ్ళందరివే అంత గొప్ప భవంతులు ఉంటే రావణాసురుడి భవనము ఇంకా కూడా మహత్వేష్మ, ఇంకా అంతకన్నా గొప్పగా ఉన్నటువంటిది. మహారత్న పరిచ్ఛదం, మహారత్న పరిచ్ఛదం, మహారత్నం గొప్ప పెద్ద పెద్ద రత్నాలతోటి, గొప్పవైనటువంటి రత్నాలతోటి పరిచ్ఛదం, పరిచ్ఛదము అవి అద్దబడినటువంటి గొప్పవైనటువంటి ఆ రత్నాలన్నింటితోటి అద్దబడినటువంటి ఆ మహారత్న సమాకీర్ణం దదర్శ స మహాకపి. ఇప్పటికి వచ్చింది దదర్శ స మహాకపి. ఆ భవనాన్ని చూశాడు చివరికి. ఫైనల్ గా ఇది మహాత్ముడైనటువంటి గొప్పవాడైనటువంటి ఆ రావణాసురుడి యొక్క భవంతి ఇది. ఎక్కడైతే అంత మొత్తం ఆ భవంతి అంతా కూడా మహారత్న గొప్ప గొప్పవైనటువంటి రత్నాలతోటి కప్పబడి ఉన్నవి. మహారత్న సమాకీర్ణం, గొప్పవైనటువంటి రత్నాలన్నీ అన్ని వైపులా వెదజల్లబడుతూ ఉన్నటువంటిది. సముద్రంలాగా గంభీరంగా ఉంది, సముద్రంలాగా నిస్వనంతో ధ్వనిస్తూ ఉన్నటువంటి ఆ మహద్వేష్మని, ఆ గొప్ప భవంతిని మహాకపి దదర్శ. మహాకపి, ఆ మహాకపి అయినటువంటి హనుమంతుడు దదర్శ, ఆయన చూశాడు. ఫైనల్ గా ఆయన అప్పటికి చేరగలిచాడు. విరాజమానం వపుష గజాష్ట సమాకులం. ఏంటది? ఏంట ఏంటా సౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఫ్యాన్ వేశాను. ఫ్యాన్ శబ్దమా లేకపోతే ఆర్పుతాను? చెప్పండి. ఏ ఆర్పి చూడమంటారా? ఆహా, ఏదో మరి ఎందుకు ఆ సౌండ్ ఏదో వస్తుందో నాకు అర్థం కావటంలే. అంటే నేను ఫ్యాన్ ఊర్లో ఉంది అని అనుకుంటున్నాను. ఫ్యాన్ ఆర్పుతాను, చూడండి. అదే అయితే ఆర్పిస్తాను. ఎవరైనా చెప్పగలరా నాకు ఏంటి ప్రాబ్లం వస్తుంది ఇక్కడ? మాకు బానే ఉంది మేడం, అంత సౌండ్ ఆ? మాకు క్లియర్ గానే ఉంది మేడం. సౌండ్ ఏం ప్రాబ్లం మీకు లేదు. క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఇప్పుడు ఉంది బానే మేడం. ఉంది మేడం. ఇందాక కొంచెం రాలేదు సౌండ్ కదా. లోగా వస్తుంది మేడం, అదర్వైజ్ బానే ఉంది. అందరూ ఒకసారి మ్యూట్ అయిపోతే మంచిదేమో. ఏదో యోషికదా యోషికదా అని వస్తుంది నాకు. మాకు బాగానే ఉందండి.
ఎన్నో శ్లోకంలో ఉన్నాం మనం? ఫోర్టీన్త్ శ్లోకం. నాకు కూడా ఏమీ లేదు ఇక్కడ, ఇక్కడ క్లియర్ గానే ఉంది. స్లిప్ అయిపోతూ ఉంది మాటి మాటికి. మాకందరికి క్లియర్ గానే ఉంది. చాలా సతాయిస్తుంది. మీరు అందరికీ మ్యూట్ చేసేసేయండి, మీరే చేసేయండి. ఉమ్. పుస్తకం పెట్టుకుంటే మేడం చాలా మందికి వెళ్ళాలి. ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. విరాజమానం వపుష గజరా గజాశ్వరథశ్చ సమాకులం. ఇంకా ఆ భవనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ భవనము ఎలా ఉందంటే విరాజమానం విరాజమానం వెలిగిపోతూ ఉన్నది. వపుష దాని ఆకృతితోటి ఆ మా రావణాసురుడి భవంతి ఆ మహారత్నాలతోటి సమాకీర్ణమై, అంటే అంత వెదజల్లబడుతూ ఉన్నాయి. రత్నాలన్నింటినీ పొదిగి ఉండబడి సముద్ర సముద్ర ఘోష వంటి ఘోషంతో కూడి ఆ భవంతి గజాశ్వరథ సంకులం, రకరకాలైనటువంటి గజ అశ్వ రథ ఏనుగులు గుర్రాలు రథాలతోటి సంకులం, అంత సంకులం అనేకమైనటువంటి, అంటే సమాకీర్ణమై అధికమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ఏనుగులు గుర్రాలు రథాలతోటి ఆ వపుష విరాజమానం, ఆ భవంతి ఆకృతి అంతా కూడా విరాజమానం విరాజిల్లుతూ ఉన్నది. లంకాభరణం ఇది ఏవ స అమన్యత మహాకపి చచార హనుమాన్ తత్ర రావణస్య సమీపతః. ఆ భవంతిని చూడగానే, ఇప్పటిదాకా అన్ని భవంతులు చూస్తూ ఉన్నాడు. ఆ అన్ని భవంతులు చూస్తూ ఇక్కడ ఈ భవంతిని చూడగానే, ఈ భవంతి లంకాభరణం ఇది లంకకే మొత్తము ఆభరణం వంటిది అయినటువంటిది
ఈ భవంతి అని స మహాకపి, ఆ మహాకపి, ఆ గొప్ప కపి అయినటు వానరుడైనటువంటి హనుమంతుడు అమన్యత అనుకున్నాడు. ఆహా, ఇది గొప్ప భవంతి, ఇది లంకకు మొత్తమే ఆభరణమైనటువంటి భవంతి అనుకొని చచార హనుమాన్ తత్ర రావణస్య సమీపత. అక్కడ ఆ రావణస్య సమీపత, ఆ రావణుని యొక్క సమీపంలో, అంటే ఆ రావణుని యొక్క భవంతి యొక్క సమీపంలో ఇక్కడే ఎక్కడో సీతాదేవి ఉంటుంది అనేటటువంటి అనుమానంతో అక్కడే చచార అక్కడే తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఆ చుట్టూరానే, ఆ భవంతి యొక్క చుట్టూరా తిరుగుతూ గృహాత్ గృహం రాక్షసాన్ ఉద్యమాని చ వానరః వీక్షమాణః హి అసంత్రస్తః సరిగా పడలే, అసంత్రస్తః ప్రాసాదం చచార సహ. గృహాత్ గృహం రాక్షసాన్ ఉద్యమాని చ వానరః, ఈ వానరుడు హనుమంతుడు గృహాత్ గృహం, ఆ చుట్టూ ఆ ఆవరణలో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా గృహాత్ గృహం, ఒక ఇంటి తర్వాత ఇంకొకటి రాక్షసానం, ఆ రాక్షసుల యొక్క గృహాలు, ఆ రాక్షసుల యొక్క ఇళ్ళు భవంతులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఆ ఇళ్ళన్నీ తర్వాత ఉద్యానవనాలు కూడా అక్కడ. అంటే ఆ ఏ భవంతికి తగినటువంటి ఉద్యానవనం ఉంటే ఆ ఉద్యానవనంలో ఏమన్నా విహరిస్తున్నాడేమో రావణాసురుడు సీతాదేవితో కలిసి, సీతాదేవిని ఏదన్నా ఉద్యానవనంలో ఉంచాడేమో అనుకుంటూ ఆ ఉద్యానవనాలను, ఆ రాక్షసుల యొక్క గృహాలను ఒకదాని తర్వాత ఒకటిని అన్నింటినీ కూడా తిరుగుతూ ఉన్నాడు. వీక్షమాణ, అవన్నింటినీ చూస్తూ అసంత్రస్త, ఏ మాత్రము భయము లేకుండా, ఆ రాక్షసుని యొక్క భవనంలో పిల్లంత ఆకృతిలో ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళు భీకరాకారులుగా ఉన్నారు. రథాల మీద తిరుగుతున్నారు, గుర్రాల మీద తిరుగుతున్నారు, ఏనుగుల మీద తిరుగుతున్నారు, రకరకాల భవంతులు ఉన్నాయి, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అన్ని మహాజనులు ఉన్నారు. ఇంతమంది ఇట్లా తిరుగుతూ ఉన్నారు అక్కడ. అక్కడ ఎంత చిన్నగా పిల్లి ఆకృతిలో ఉన్నా కూడా కనబడటం అనేది తేలికైనటువంటి విషయమే. కానీ హనుమంతునికి ఎటువంటి భయము కనగలేదు. అక్కడ ఆ భవంతులలో ఆ ప్రాసాదములను తిరుగుతూ ఉండంగా ఏ మాత్రం భయం లేకుండా అన్ని భవంతులను చూస్తూ అలా తిరుగుతూ ఉన్నాడు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య. ఇప్పుడు ఇంకా వరసగా అన్ని పేర్లు ఒక్కొక్క భవంతి పైనకి ఎగురుతూ దుముకుతూ, ఏ భవంతిలో సీతాదేవి ఉన్నది అనుకుంటూ, ఏ భవంతిలో దాచిపెట్టి ఉంటాడో అనుకుంటూ అన్ని భవనాల్ని, ఒక్కొక్క రాక్షసుడు యొక్క భవనాన్ని వెతుక్కుంటూ వెడుతున్నాడు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం తతో అన్యత్ పుప్లవే వేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. అవప్లుత్య మహావేగ, మహావేగంతో కూడి ఉన్నటువంటి ఈ హనుమంతుడు అవప్లుత్య ఎగిరి గంతు వేసి ప్రహస్తస్య నివేశనం. మొట్టమొదటిగా ప్రహస్తుడు రావణాసురుడు యొక్క మంత్రి, అతని నివేశనం, అతని భవంతి పైకి ఎగిరాడు. అక్కడి నుండి గృహం అన్నాడు కదా, అక్కడ మొట్టమొదటిగా ప్రహస్తుడి ఇంటి మీదకే ఎగిరాడు. అక్కడి నుంచి తతః అన్యత్ పుప్లవే, అక్కడి నుంచి ఇంకో ఇంటికి, ఇంకొక వేష్మ, ఇంకొక భవంతి పైకి పుప్లవే ఎగిరాడు. మహాపార్శ్వస్య వీర్యవాన్, అదెవరిల్లు? మహాపార్శ్వుడు అనే ఒక రావణాసురుడు యొక్క మంత్రి, వీర్యవాన్, వీర్యవంతుడైనటువంటి వీర్యవంతుడైనటువంటి ఆ మహాపార్శ్వుడి ఇంటిపైకి దుమికాడు. అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణశ్చ తథా పుప్లవే చ మహాకపి. ఇప్పుడు వరుసగా అన్ని పేర్లే. అటు తర్వాత మేఘ ప్రతీకాశం, కుంభకర్ణుడి భవనం ఎలా ఉంది అని అంటే
మేఘ ప్రతీకాశం, మేఘంతో సమానంగా ఉంది. మేఘం యొక్క మేఘంతో మేఘం ఎంత పెద్దగా ఉంటుందో, తెల్లగా పరుచుకొని ఉంటుందో, అలా తెల్లగా పరుచుకొని మేఘంలాగా పరుచుకొని ఉన్నటువంటి కుంభకర్ణుడి యొక్క నివేశనం, ఆ కుంభకర్ణుడి యొక్క భవంతికి పుప్లవి ఎగిరాడు. అక్కడి నుండి కుంభకర్ణుడి ఇంటి నుంచి విభీషణస్య, అక్కడి నుంచి విభీషణుడి ఇంటిపైకి పుప్లవే స మహాకపి, ఆ మహాకపి అక్కడి నుంచి ఇంకా విభీషణుడి ఇంటిపైకి గెంతాడు. అక్కడి నుంచి మహోదరస్య చ తథా విరూపాక్షస్య చ ఏవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేహి తథైవ చ. ఇవన్నీ అసలు వీళ్ళందరికీ రిలేషన్షిప్ ఏంటో రావణాసురుడితోటి చూడాలి ఒకసారి. మహోదరస్య తథా చ విరూపాక్షస్య చ, మహోదరుడి ఇంటిపైకి విరూపాక్షుని ఇంటిపైకి విద్యుజ్జిహ్వశ్చ భవనం విద్యున్మాలేహే తదైవ చ. వీళ్ళందరి భవనాలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళింటి తర్వాత ఒకళ్ళింటికి ఒకళ్ళింటికి అలా గెంతుతూ అన్ని చోట్ల సీతాదేవి కోసంకి వెతుకుతూ ఉన్నాడు. ఇంకా వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లవే స మహాకపిః శుకస్య చ మహావేగః సారణస్య చ ధీమతః. వజ్రదంష్ట్రస్య, అక్కడి నుంచి వజ్రదంష్ట్రుడి ఇంటిపైకి పుప్లవి ఎగిరాడు. ఎగిరి స మహాకపి, ఆ మహాకపి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఇంటి నుంచి ఆ ఇంటికి ఒక కోతి కనుక ఎలా దుంకుతుందో అలానే ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటి మీదకి దుంకుతూ సీతాదేవి కోసం చూస్తూ ఉన్నాడు. శుకస్య చ మహావేగ, అక్కడ నుంచి మహావేగుడు అయినటువంటి అతడు శుకుని ఇంటికి కొన్ని పేర్లు వేరే చోట్ల కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. శుకస్య చ, ఇంకా సారణస్య ధీమతః, ధీమంతుడైన బుద్ధిమంతుడైనటువంటి సారణుడి ఇంటిపైకి కూడా దుంకాడు. అక్కడి నుండి తథాచ ఇంద్రజిత వేష్మ జగామ హరియూతప జంబుమాలేహ సుమాలేహ చ జగామ హరియూతప. తథాచ, అట్లాగే ఏ విధంగా అయితే వీళ్ళందరి ఇళ్ల మీదకి ఎగిరాడో అలానే ఇంద్రజిత్తు యొక్క వేష్మ, ఇంద్రజిత్తు యొక్క నివాసానికి కూడా జగామ, ఆయనింటికి కూడా వెళ్ళాడు. ఈ హరియూతప, ఈ వానరుల యొక్క వానర నాయకుడైనటువంటి, వానర గణానికి అధిపుడైనటువంటి నాయకుడైనటువంటి హనుమంతుడు ఇంద్రజిత్తుని యొక్క భవనానికి కూడా వేష్మ భవనానికి కూడా జగామ వెళ్ళాడు. అక్కడి నుండి అక్కడ సీతాదేవి కనబడ్డాయి. సీతాదేవి కనబడకపోతే జంబుమాలేహే సుమాలేహే చ జగామ హరియూతప. అక్కడి నుంచి జంబుమాలి ఇంటికి, సుమాలి ఇంటికి, వాళ్ళ ఇళ్ళకు కూడా జగామ వెళ్ళాడు. అక్కడి నుంచి రశ్మికేతోహో చ భవనం సూర్యశత్రోహో తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లవే చ మహాకపిః. రశ్మికేతు, ఈ రశ్మికేతు అన్న పేరైతే ఇదివరకు ఇంతకు ముందు వచ్చినటువంటి పేర్లన్నీ కొన్ని విన్నవి కానీ రశ్మికేతు పేరు ఇప్పుడు వినలేదు. రశ్మికేతోహో చ భవనం సూర్యశత్రోహో తథైవ చ, అలాగే సూర్యశత్రుని యొక్క ఇంటికి, వజ్రకాయని ఇంటికి కూడా తథా పుప్లవే, అలానే ఆ మహాకపి ఆ పెద్ద వానరుడు అందరి ఇళ్ళకి గెంతులు వేస్తూ ఉన్నాడు, దుంకుతూ ఉన్నాడు ఒక ఇంటికి. ధూమ్రాక్షస్య చ సంపాతేహే భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య చ విఘనస్య చ. ఇవన్నీ కూడా పేర్లే. మళ్ళా ధూమ్రాక్షుడి ఇంటికి, సంపాతి యొక్క భవనానికి, విద్రూపస్య, భీమస్య, ఘనస్య, విఘనస్య, వీళ్ళందరి ఇళ్ళకి, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూప, భీమ, ఘన, విఘన వీళ్ళందరి భవనం
వీళ్ళందరి భవనాలకి మారుతాత్మజ, మారుతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడు పుప్లవే ఎగిరాడు. శుకనాభస్య వక్రస్య షటస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః. ఇంకా శుకనాభుడి ఇంటికి వక్రుని ఇంటికి, షఠుని ఇంటికి, వికటుని ఇంటికి, హ్రస్వకర్ణుడి ఇంటికి, దంష్ట్రుని ఇంటికి, రోమశుని రాక్షసుడైనటువంటి రోమశుని ఇంటికి, వీళ్ళందరి ఇళ్ళకి కూడా అలా గెంతుతూ సీతాదేవి కోసంకి వెతుకుతూ ఉన్నాడు. యుద్ధోన్మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్ర జిహ్వానాం తథా హస్తిముఖస్య చ. యుద్ధోన్మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః. యుద్ధోన్మత్తుడైనటువంటి, అంటే యుద్ధం అంటే చాలా ఇష్టమైనటువంటి మత్తుడైన యుద్ధోన్మత్తస్య యుద్ధము యుద్ధము అంటే ఇష్టమైనటువంటి, ఉన్మత్తుడైనటువంటి, మత్తుడైనటువంటి ధ్వజగ్రీవస్య నాదిన. ఆ ధ్వజగ్రీవుని ఇంటికి విద్యుజ్జిహ్వేంద్రుడు అనేటటువంటి వాని ఇంటికి, జిహ్వానాం తథా హస్తిముఖస్య చ. ఆ వాళ్ళ ఇంటికి, అందరి ఇళ్ళకి, ఒక్కొక్కళ్ళ ఇంటికి గెంతుతూ ఉన్నాడు. నాదినః అంటే కూడా ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడి ఇంటికి ఒక ఇంటిపై నుంచి ఒక ఇంటికి, ఒక పై నుంచి ఇంటికి ఇట్లా గెంతుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, యాక్చువల్గా ఆ ధీమంతుడైనటువంటి, కార్యసాధకుడైనటువంటి దూత కాబట్టి, ఇప్పుడు దూతగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది వాళ్ళు రాక్షసులు ఉన్నారు, అందులో ఎంతమంది బలవంతులు ఉన్నారు, ఎంతమంది ఉన్నతులు ఉన్నారు, ఎంతమంది సైన్యము ఉంది. ఒక్కొక్కడు మరి ఇప్పుడు ఇంతకు ముందు మహారథులు అన్నాడు, 11,000 మంది సైన్యాన్ని ఒకటేసారి జయించగలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఇట్లా లెక్క పెట్టుకుంటున్నాడు అనమాట. ఎంతమంది ఒక పక్క సీతాదేవి కోసం వెతుకుతున్నాడు, రెండో వైపు వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, ఇంద్రజిహ్వుడు ఉన్నాడు, హస్తిముఖుడు ఉన్నాడు, ఇట్లాంటి గొప్ప వాళ్ళంతా, అంటే యుద్ధంలో సాటి లేనటువంటి, యుద్ధ రంగంలో సాటి లేని మేటి అయినటువంటి వీరులు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఇంతమందిని లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. కరాలస్య పిశాచస్య శ్రోతాక్షస్య చైవహి క్రమమాణః క్రమేణ ఏవ హనుమాన్ మారుతాత్మజః. ఇలా క్రమంగా ఒక్కొక్క ఇంటిని, కరాళుడి ఇంటికి, పిశాచుడి ఇంటికి, శ్రోతాక్షుడి ఇంటికి, అలా హనుమంతుడు, మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు క్రమంగా ఆ ఒక్కొక్కళ్ళ ఇంటికి, అందరి ఇళ్ళకి గెంతుతూ ఉన్నాడు. తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపిః. చూస్తున్నాడు ఆ రాక్షసుల యొక్క గృహాలన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని వీక్షించి చూస్తున్నాడు. వాళ్ళు అసలు ఎంత బలం కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంత ధన సంపదలు కలిగి ఉన్నారు, ఇలాంటివన్నింటినీ కూడా అతడు గమనిస్తూ ఉన్నాడు. తేషు మహార్హేషు భవనేషు, తేషు ఆయా మహార్హేషు భవనేషు, ఆ భవనాలలో, మహార్హేషు చాలా అర్హులైనటువంటి వారు, గొప్పవాళ్ళైనటువంటి వారు, వాళ్ళందరి యొక్క భవనాలు, మహాయశాః గొప్ప కీర్తి కలిగినటువంటి వారి యొక్క ఆ భవనాలు, తేషాం వారి యొక్క భవనాలన్నీ కూడా వృద్ధిమతాం బహు సంపదలతో కూడి ఉన్నటువంటివి. అందరిళ్ళు కూడా బంగారంతో తాపడాలు చేయబడి ఉన్నాయి. రకరకాలైనటువంటి జంతువుల బొమ్మలు,
బంగారము, వెండి అలాంటి రంగులతోటి చేయబడ్డాయి, రత్నమాణిక్యాలతోటి అద్దబడి అలంకరింపబడి ఉన్నాయి. అలా వృద్ధిమతాం ఒక్కొక్క ఇల్లు కూడా అందరూ ఎంతెంత ధన సంపదలతోటి కూడి ఉన్నాయో, వృద్ధిమతాం వృద్ధిం ఆ భవనాలలో తేషాం వారి యొక్క ఆ మహాయశ గొప్ప యశస్సు కలిగినటువంటి ఆ వారి యొక్క మహార్హుల యొక్క వృద్ధిమతాం వృద్ధిం వారి యొక్క సంపదల యొక్క సంపదను దదర్శ స మహాకపి ఆ మహాకపి దదర్శ చూశాడు వాళ్ళందరినీ, వాళ్ళ సంపదలన్నింటినీ కూడా. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాద అథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. మెల్లగా ఇలా అందరినీ ఇంతమంది ఇళ్ళు దాటుకొని క్రమంగా అందరిళ్ళు విభీషణుడి దగ్గర నుంచి, కుంభకర్ణుడి దగ్గర నుంచి, ప్రహస్తుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతమంది ఇళ్ళన్నీ దాటి సర్వేషాం సమతిక్రమ్య అందరి ఇళ్ళని దాటేసి భవనాన్ని ఆ భవనాలను అందరి యొక్క భవనాలని కూడా దాటుకొని సమంతతః అన్ని వైపులా ఎక్కడ ఏ వైపున ఏ భవంతి ఉందో ఆ భవంతి వైపు అంతా కూడా చూసుకొని అథ అంత లక్ష్మీవంతుడైనటువంటి, శోభతో కూడినటువంటి, ప్రకాశంతో కూడినటువంటి, కాంతిమంతుడైనటువంటి హనుమంతుడు రాక్షసేంద్ర నివేశనం ఆససాద. రాక్షసేంద్ర నివేశనం రాక్షసేంద్రుడైనటువంటి రాక్షసుల రాజైనటువంటి రావణాసురుని నివేశనం ఇంటికి ఆససాద. అక్కడికి ఫైనల్ గా ఆ ఇంటికి చేరి రావణస్య ఉపశాయిన్యః దదర్శ హరిసత్తమః విచరన్ హరిషార్దూలః రాక్షసీర్ వికృతి ఈక్షణః. ఫైనల్ ఇక్కడికి వచ్చి చేరాడు, రావణాసురుడి ఇంటికి వచ్చి చేరాడు. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు సీతాదేవి దొరుకుతుంది అని ఒక నమ్మకంతో ఉన్నాడు ఆయన. రావణస్య ఉపశాయిన్యః దదర్శ హరిసత్తమ. అక్కడ రావణుడి ఇంట్లో ఉపశాయిన్య అనేక మంది స్త్రీలు అలా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ హరిసత్తమ దదర్శ, హరిసత్తముడు వాళ్ళందరినీ చూశాడు. విచరన్ హరిషార్దూల రాక్షసీర్ వికృత ఈక్షణ. అలా అందంగా ఉన్నటువంటి స్త్రీలని చూశాడు, చక్కగా అక్కడ పడుకొని నిద్రపోతున్నటువంటి వాళ్ళని చూశాడు, వికృత క్షణాలను కూడా చూశాడు. వికృతములైనటువంటి ఆకారం కలిగినటువంటి స్త్రీలను కూడా అక్కడ పడుకొని ఉండడం, ఉపశాయన్య అక్కడ పడుకొని నిద్రపోతూ ఉండడాన్ని చూశాడు. చూసి శూల ముద్గలహస్తాః శక్తితోమర ధారిణః దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షః పతేర్హి గృహే. అక్కడ శూల కొంతమంది అంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలందరూ కొంతమంది పడుకొని ఉన్నారు, కొంతమంది ఆటలు ఆడుతున్నారు, కొంతమంది నృత్యాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. అన్ని చేస్తుంటే కొంతమంది స్త్రీలు, ఇది పూర్తిగా అంతఃపురం, పూర్తిగా రావణాసురుడి యొక్క అంతఃపురం. అంటే ప్రాంగణము కూడా కాదు, ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ భవంతులన్నీ చూశాడు. చూసేసి ఇంకా లోపలికి వచ్చాడు నిర్భయంగా, అసంత్రస్త నిర్భయంగా, ఏ మాత్రం భయం లేకుండా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే అక్కడ అంతా ఆడవాళ్ళందరూ చాలా మంది పడుకొని నిద్రపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో భీకరాకృతుల్లో ఉన్నారు, కొంతమంది ఏమో శూల ముద్గల హస్తాహ, కొంతమంది శూలాలు, ముద్గరాలు అంటే ఆయుధాలు, ఇవన్నీ శక్తి తోమర ఇట్లాంటివన్నీ ధారిణి, ఇలాంటి రకరకాలైనటువంటి ఆయుధాలు. అంటే అంతఃపురం కాబట్టి ఆడవాళ్ళందరూ అక్కడ కాపలాలు కాస్తున్నారు. ఆ కాపలా కాస్తున్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో రకరకములైనటువంటి హస్తాలు, రకరకాలైనటువంటి ఆయుధాలతోటి కూడి ఉన్నారు. అలాంటి దదర్శ వివిధాన్ గుల్మాన్, అలాంటి వారిని వివిధాన్ గుల్మాన్, రకరకాలైనటువంటి గుల్మాన్ అంటే సైన్య సమూహం, చిన్న 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 సైన్య సమూహం
శూలము అనేటటువంటి ఆయుధం ధరించినటువంటి గుంపు ఒకటి, ముద్గలం అని ధరించినటువంటి గుంపు ఒకటి, అట్లా చిన్న చిన్న గుంపులు గుంపులుగా ఉన్నటువంటి సైన్య విభాగాలను, అటువంటి సైన్య విభాగాలను వివిధాన్ అనేకములైనటువంటి వాటిని తస్య రక్షాపతే గృహే దదర్శ. ఆ రక్షపతే, ఆ రాక్షసుల రాజైనటువంటి, రాక్షసుల పతి అయినటువంటి, రాక్షస నాథుడైనటువంటి రావణాసురుని యొక్క గృహే, ఇంటి యందు దదర్శ చూచెను అని ఇవాటికి ఇక్కడితోటి ఆపుదాము 30. ఎందుకంటే ఇందులో 44 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 44 ఉన్నాయి. వెనకాల సప్తమ సర్గలో ఏడో ఎన్నో మాత్రమే ఉన్నాయి. సో అవి రెండు కలిపి నెక్స్ట్ క్లాస్ లో పూర్తి చేసేసేయచ్చు. ఇది ఇంకా అసలు దిద్దలేదు కూడా నేను. ఇంకా పాపం ఆయనకి సీతాదేవి దొరకటం లేదు. ఏడో సర్గలో కూడా ఇంకా ఏమీ సీతాదేవి దొరికినట్టు లేదు.